హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష. ఏమైంది పెంటక్క, కొత్త కంటెంట్ తోని మన ముందుకు వచ్చింది అనుకుంటుర్రా? ఇక దోస్తులు చాలా మంది డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అదే సిరీస్ కంటిన్యూ చేయాలా లేకపోతే డిఫరెంట్ అంటే కొంతమంది వరకు డిఫరెంట్ సిరీసే కంటిన్యూ చేస్తే మాకు అర్థమవుతుంది కదా పెంటక్క. డైలీ 2 వీడియోస్, ఒకటి అది ఒకటి ఇది పెట్టండి, ఏది నచ్చితే దానికి ఫాలోయింగ్ ఎక్కువ పెరుగుతుంది కదా, అప్పుడు మీకు రీచ్ అనేది వస్తుందని కొంతమంది మన ట్రూ సబ్స్క్రైబర్లు మాకు కామెంట్ చేసి మళ్ళీ సజెషన్స్ ఇచ్చిర్రు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా వాళ్ళ కోరిక మేరకు మీకు ఇష్టమైన సిరీస్ డైలీ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి తీసుకొద్దాం అనుకుంటాము. ఈ సిరీస్ పేరు ఏంటంటే బావా మరదలు. హాయ్ అందరికి, నేను మీతో మాట్లాడడం కాదు దోస్తులు, మా బావని మీతో మాట్లాడతాడు. బావా, మన సబ్స్క్రైబర్లతో మాట్లాడు. హాయ్ హలో, కొత్త సిరీస్ తోని మీ ముందుకు వచ్చిన దోస్తులు ప్రతి ఒక్కరు మన వీడియోస్ నచ్చితే చిన్న లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. మార్నింగ్ వీడియో అనేది డిఫరెంట్ సిరీస్ వస్తుంది, ఈవినింగ్ వీడియో కూడా డిఫరెంట్ వస్తుంది, కాబట్టి ప్రతి ఒక్క సిరీస్ ని కూడా మీరు మంచిగా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాం. మా బావకు కొంచెం సిగ్గు ఎక్కువ దోస్తులు, అందుకే తప్పుగా అనుకోకండి. ఇంకా వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ ఇస్తారు కదా. దోస్తులందరికీ చెప్పేది ఏంటంటే, ఇల్లరికపు అల్లుడు అనే సిరీస్ ని ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో ఈ సిరీస్ ను కూడా అలానే సపోర్ట్ చేయండి. మీకోసం 100% వర్త్ అయిన వీడియో మీకోసం వస్తుంది. సరే సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. పార్ట్ 1, బావా మరదలు. మా అమ్మ పొయ్యి మీద కూర పెట్టి చాలా సేపు అవుతుంది. ఈ కూర ఉడికిందా లేదా ఎట్లా తెలవాలి? కొంచెం స్మెల్ అయితే మంచిగా వస్తుంది. ఇక మాడిపోతే మాడిపోయిన స్మెల్ వస్తుంది కదా, అప్పుడే దించి పెడితే అయిపోతుంది. ఖాళీగా ఇంట్లో ఉండాలంటే ఎటు టైం పాస్ అయితే లేదు, బోర్ వస్తుంది. మా డాడీని ఒక ఫోన్ ఇప్పియమంటే, మనం పేదలం బిడ్డ, మనకంత సీన్ లేదు అని అంటాడు. ఏం చేయాలి? ఈ టీవీ పెట్టుకుందామంటే అలా బ్యాలెన్స్ వేయించి పాడగారు. ఏం చేయాలి? అంతంత మాత్రం బతుకులు, ఏం బతుకులో ఏమో. శ్వేత, మాడిపోయిన వాసన ఆడదాకొస్తుంది. కూర ఎప్పుడైతుంది ఏం కథ అయిన సంగతి నీకు తెలియదా? గాడిదెత్తు ఇంత పెద్దగా పెరిగినావు, ఇంకా కూర ఉండడం రాదా? కనీసము అయ్యిందా లేదా కూడా తెలియదా? దించి పక్కకు పెడితే అయిపోతుంది కదా. అగో మాడిపోయినట్టు పో, డబ్బున దించిపో. అమ్మా, నాకు కూర ఉండడం రాదమ్మా, నీకు తెలుసు కదా. తెలిసి కూడా నాకు నేర్పియాలనేసి నువ్వు కావాలని నాకు చెప్పి నువ్వు లోపలికి పోతున్నావు, నేనే చూడాలని కదా. నాకు రాదు, నువ్వే చూసుకోపో. ఇంకేనా నేర్చుకుంటావే? ఇంటర్ చదివినవు, ఇంకా ఇంట్లోనే ఉంటున్నావు, గాడిదిత్తైనవు, ఇంకా కూర వేయడం రాదా? చూడుపో పక్కింటోళ్ళు చిన్న చిన్న పిల్లలు 8వ క్లాస్ 9వ క్లాస్ పోరలు మంచిగా వాళ్ళ అమ్మ వాళ్ళయ్య పనికించి వచ్చేలోపు కూర బువ్వ వండి పెడతారు. ఇక చిన్నప్పటి సంది నీకు పని చెప్పకనే ఇట్లా తయారైను. నీకు అయ్యగావరం బాగున్నది. ఇప్పుడు నేర్చుకుని నేను ఏం చేయాలి? పెళ్ళి అయ్యే ముందు నేర్చుకుంటలే, లేకపోతే పెళ్ళి అయిన తర్వాత మా అత్త నేర్పిస్తుందిలే. ఎవరమ్మా అత్త? పెళ్లి కాకముందుకి అత్త అయ్యింది. ఎవరింటికి పోతావో ఎక్కడ పోతావో పా, వాళ్ళు నేర్పియకపోయినారు. వంటలు రావేం రావని కొట్టి తిట్టిరనుకో, అప్పుడు నిన్ను కాదనేది నన్ను తిడతారు. ఎవరమ్మా మీ అమ్మ బాగానే నేర్పింది అని నన్ను తిడతారే, నేను మాటలు పడాల్సి వస్తుంది. అందుకే అమ్మా నిన్ను నేను తిట్టనియనుగా. అందుకే తెలుసో తెలియకో ఎవరినో చేసుకునేది ఎందుకు? మన అత్త వాళ్ళ కొడుకుని చేసుకుంటే అయిపోతుంది కదా. ఆహా, అంతేనా? కలలు బాగానే అంటారు కదా నువ్వు మీ నాయన. చూస్తున్నా చూస్తున్నా. ఇక డాడీ చెప్పిన మాట నువ్వు కాదనవు, నువ్వు చెప్పిన మాట మీ డాడీ కాదనడు. మంచిగానే ఉన్నారు, అంత సీన్ లేదు. మీ అత్త అబ్బో చాలా కిలాడి కత్తరు నాకుది. ఇక దాని ఇంటికి పోయినామనుకో ఆగమే. వద్దు వద్దు తల్లి, వాళ్ళకు పెట్టే అంత ఆస్తులు అంతస్తులు మన దగ్గర లేవు. వద్దులేనా, వాళ్ళకి అస్సలు వద్దు, ఆమెతో నువ్వు గెలవలేవు. ఏం కాదమ్మా, అప్పటి వరకు మంచిగా మారుతుంది అత్త. ఇప్పుడు ఏదో అట్లా. నీకు చిన్నప్పటి నుంచి అత్త మీద ఎందుకే అంత కోపము? ఎప్పుడైనా పంచదైందా మీ ఇద్దరికి? అట్లా ఏం లేదురా, మంచిగానే ఉండేది. కానీ ఈ మధ్య నడుమంతరాన సోకులు బాగా పడుతుంది. డ్రెస్సులు వేసుకొని తిరుగుతుంది కదా అమ్మో మీ అత్తో. పెళ్ళిడికి వచ్చిన పిల్లగాన్ని పెట్టుకొని డ్రెస్సులు వేసుకొని ఊర్ల పొంటి తిరుగుతున్నది, నడుస్తుందా మరి? అదే డ్రెస్సులు మేము వేస్తే మీ అయ్యా మీ నాయనమ్మలు ఊకుంటారా? మీ బాబాయ్ మీ పెద్ద డాడీ ఊకుంటారా? ఊకోరు. అదే వాళ్ళ చెల్లి వాళ్ళ అక్క వేస్తేనేమో ఏమనరు. అట్లుంటది వాళ్ళ సంగతి. అందుకే వాళ్ళ సుట్టరిక ముద్దు బిడ్డ. ఎవరినో దూరపుల్లని చూసి ఇస్తా నీకు. అయినా ఇప్పుడు ఏముందిలే, తప్పిపోయింది. మెల్లగా చేస్తా నీ పెళ్లి కదా. అందుకే నేను మెల్లగా నేర్చుకుంటామ్మా వంటలు. అబ్బా, మాట మాట బాగానే జవాబిస్తున్నావు. నాడు లోపలికో, పండుకోపోయి ఇంతసేపు. అబ్బా, మధ్యాహ్నం పండుకోనమ్మా. మధ్యాహ్నం పడుకుంటే నైట్ నిద్ర వస్తలేదు తెలుసా? అసలు పిక్చర్ లేస్తుంది ఇంట్లుంటే. డిగ్రీ చేస్తానే అంటే వద్దు వద్దు, బయట రోజులు బాగాలేవని ఏదేదో అంటుర్రు, ఏదేదో చెప్తుర్రు. టీవీలో బ్యాలెన్స్ అన్ని ఇప్పిరమ్మా, లేకపోతే నాకు ఒక ఫోన్ అన్ని ఇప్పిర్రే. ఫోన్ ఎందుకు నాన్న నీకు? మొన్ననే ఇంటర్ అయిపోయింది. అంటే ఫోన్ టీవీ ఉంటేనే టైం పాస్ అవుతుందా, లేకుంటే కాదా? అవో ఇవో బుక్స్ చదువుకో. ఇవాళ రేపు రోజులు మంచి లేవమ్మా. బయటికి పోయినా కష్టమే ఉంది, ఇంట్లో ఫోన్లు పట్టుకున్నా కష్టమే ఉంది. అందుకే ఎవరి జోలికోకుండా నిమ్మలంగా ఉండాలి. అబ్బా, ఇవన్నీ చెప్పుకుంటాందుకే మంచిగా ఉంటాయమ్మా, చేయటానికి బాగుండే. అగో నోరు ఎక్కువైతుందేంటి? మాట మాటకు సమాధానం ఇవ్వడం బంద్ చేయి. సరేలే, పోతున్నా, పోయి పడుకుంటా. చెప్పిన మాట వినాలి కదా. నేనేమో చిన్నపిల్లని, మమ్మీ చెప్పిన మాట వినాలి. మరి పెద్ద పిల్లవా? పెళ్ళిడికి వచ్చినవా ఏంది? చెప్పు. నేనేం చెప్పొద్దు, నువ్వేం చెప్పొద్దు అని నాకు చెప్పు. ఏం చెప్పను మరి, నీ ఇష్టం వచ్చినా తిరిగి చేసుకో.
అట్లా నేనేం అనలేదు మమ్మీ, ఎందుకు అట్లా అంటున్నావు? అమ్మో, శ్వేతమ్మను ఇప్పటి నుంచే కంట్రోల్లో పెట్టాలి. అలా అయ్య చెప్పిన మాటలు పట్టుకొని, అలా నాయనమ్మ మాటలు పట్టుకొని మీనభావం చేసుకుందామని ఫిక్స్ అవుతుందా ఏంది పొల్ల? ఇంటర్ అయిపోగానే పిల్లలకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. ఇప్పుడే కంట్రోల్లో పెట్టాలి పిల్లని. అమ్మో, అలా భావం చేసుకుంటే వాళ్ళ రేంజ్ తగ్గట్టు మేము లేము. వాళ్ళు బలిసిన ఫ్యామిలీలు, వాళ్ళతో మేము వేయగలేము. అయినా ఆ పిల్లగాడు ఏం చదువుకున్నాడని, ఏం డ్యూటీ చేస్తాడని ఆ పిల్లగానికి ఇవ్వాలి. వద్దు వద్దు, వేరే సంబంధం, దూరం సంబంధం అయినా సరే మంచి డ్యూటీ ఉన్నోనికి, మంచి ఆస్తి ఉన్నోనికి, మంచి పేరు వాళ్ళకి ఇవ్వాలి. కానీ అమ్మో, తెలిసి తెలిసి దగ్గర వాళ్ళకి ఇవ్వద్దు, అటుగాక మా ఆడవిళ్ళకి ఇవ్వద్దు. ఇక నట్టెట్లా మునిగినట్టే నేను. అగో, ఎవరో అది ఫోన్ చేస్తుర్రు. అమ్మ, మా ఆడవిళ్ళని. హలో, అక్క బావుర్రా? బాగున్నాం బాగున్నాం సరిత, బావుర్రా? బాగున్నాం అక్క, చాలా రోజుల తర్వాత. ఇంకా పని పడదా చెప్పు. ఏం పనక్క? కొడుకుకు లగ్గం గిట్ల కుదిరిందా ఏంది? అంత సీన్ లేదమ్మా, ఇప్పుడే కాదు. నీ బిడ్డ ఇంకా పెద్ద కాలేదు కదా, టైం ఉందిలే. అదేంటక్క అట్లా అంటున్నావు? నా బిడ్డని ఇంటికి ఇస్తా అని చెప్పినా. ఇక అవన్నీ ముచ్చట్లు బంద్ చేయి గాని, ఏం కోసం చేసినావు చెప్పు. ఏం పని మీద చేసినావు ఫోను? ఏం లేదు, మా ఊర్లో గుడి ఉంది కదా, ఆ పోషమ్మ దగ్గర బోనం ఎక్కిస్తున్నాం రేపు ఆదివారము. తమ్ముడు నువ్వు ఇద్దరు రర్రి. సరే సరే అక్క, పిల్లల్ని ఇట్లా తీసుకురా. ఆ చింటు గాన్ని, శ్వేతమ్మని ఇద్దరిని తీసుకొని రా. రాక రాక వస్తున్నారు కదా, అందరు రర్రి. ఏడక్క, పిల్లలకి ఎగ్జామ్స్ అవుతున్నాయి. ఇంకాడేమొస్తట్టుండు, ఇంకా మేమిద్దరమే వస్తాంలే, నేను మీ తమ్ముడు. శ్వేత ఇంటికానే ఉంటుందంట కదనే, మరి తీసుకొని రాక ఏం చేస్తావు పిల్లను? పెళ్ళైనాక వస్తుందా చెప్పు? ఆ ఊర్లో ఈ ఊర్లో తిరుగుతుందా? తీసుకొని రా. సరే సరే అక్క, ఏమో నేను రమ్మంటేనే ఉంటా గానీ మీ తమ్ముడు ఏమంటాడో, మీ తమ్ముని అడిగి చెప్తలే. సరే సరే, మంచిది. సరే అక్క. అదేంటి, ఇప్పుడే మా ఆడవిళ్ళ గురించి తలుసుకుంటున్నానో లేదో అట్లా ఫోన్ చేసింది. అంటే ఆ దేవతకు బోనం ఎక్కిస్తుంది కాబట్టి ఫోన్ వచ్చింది. ఏదో జరుగుతుంది, నేను ఇటు ఆలోచిస్తున్నా అటు ఆలోచిస్తుంటా ఫోన్ చేసినట్టుంది. ఏందోపా, అయినా నా బిడ్డను ఏదేమైనా 100 600 వాళ్ళకి ఇచ్చేదే లేదు. ఫోన్లు చేసుడు ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకెవరికి చేయాలో ఏమో. ఈ సిటీలో ఏమైనా దావత్లు చేయాలంటే చాలా కష్టమవుతుంది. చుట్టాలు వచ్చి ఉంటందుకు వాన పడకుంటే బాగుండు. మమ్మీ, చెప్పు నాన్న. అందరికి చెప్పినవానే? మా అమ్మకు, అత్తమ్మకు అందరికి చేసి చెప్పినవా? చెప్పినరా, మీ అత్తగారికి ముందే చెప్పినలే, ఇప్పుడే చెప్పి కట్ చేస్తున్నా, నువ్వు వచ్చినావు. మమ్మీ, శ్వేతని రమ్మని చెప్పకపోయినవానే? శ్వేతని తీసుకుని రమ్మనకపోయినావు? చెప్పిండ్రా, నీ పానం మిట్ట మిట్ట కొట్టుకుంటుందని నాకు ముందే ఎరక. అందుకే పిల్లల్ని ఇద్దరిని తీసుకొని రా, శ్వేత ఇంటికానే ఉంటుంది కదా అని చెప్పిన. ఏమో మరి, మీ అత్త గురించి తెలుసు కదా, పిల్లను బయటికి తీసుకురాదు, పిల్లను కూడా వేసుకొని పోతాడు అనుకుంటుందో ఏం కథనో. దానికి ఉన్నాం అప్పటి నుంచి అంతే. ఏమోరా, నేనైతే చెప్పికాడికి చెప్పిన, ఇష్టం ఉంటే తీసుకొస్తుందేమో, లేకుంటే లేదు. హా, ఆమె తీసుకురాకపోయినా అది అంత సీన్ లేదు మమ్మీ. చే, శ్వేతను అసలు బయటికి వెళ్ళనియరేంది చిన్నప్పటి నుంచి. ఇంకా బాగా సిటీలుండి, బాగా బలిసిన ఫ్యామిలీ అయ్యుండి, మస్తు పైసలు సంపాదిస్తే ఇంకా కష్టం ఉంటుండే వాళ్ళతోని కదా. పోని పోని, మా అమ్మగారి గురించి చిన్న చూపుగా చూసి మాట్లాడితే నాకు నచ్చదురా నాన్న, ఊకో. అబ్బో, అంతే నానే. ఈ రోజులల్లా ఇస్తుంటే ఆడవిల్లలు ఉండడం గ్రేట్ అమ్మా, నిజంగా. అమ్మా, మీ అమ్మోళ్ళ ఇంటికట బోనాలు ఎప్పుడంటేనే అటు సైడ్ ఊర్లలో మొత్తం అవుతున్నాయంట కదా. గప్పుడన్నా పిలిస్తే బాగుండు. అట్లయినా వంక పెట్టుకొని పోయి చూడడం జరుగుతుంది శ్వేతను కదా. ఏందిరో, నా మేనకోడల మీద ప్రేమ బాగా ఎక్కువైతున్నట్టుంది. ఏంది ఏంది సంగతి? పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా ఏంది? అయినా బోనాలు అయితే గాని మీ అత్త పిలుస్తుందారా? ఆలీలను పిలిస్తే నా బిడ్డని ఎవరు చూస్తారో, ఏమేం చేస్తారో అని గదే ఆలోచన ఉంటది. అందుకే ఈ 2 సంవత్సరాల నుంచి బోనాలకు చెప్తున్నారా? ఎవ్వరికి చెప్తలేరు. వాళ్ళ ఇష్టం. చెప్తే చెప్పని, లేకుంటే లేదు. మన బాధ్యత అయితే చెప్పినాం, తీసుకొని వస్తుందో లేదో చూద్దాం పటు. ఛీ, ఏంది అమ్మా, చాలా స్ట్రిక్ట్గా ఉంటుందా అత్తమ్మ? చదువుకుందా అని అసలు? అమ్మో, చదువుకుందరో, అప్పట్లోనే డిగ్రీ చేసిందంట. అందుకే అంత రుబాబు ఉంటుంది దానికి. ఏమనుకుంటున్నావు? ఇక మా అన్న జర పని చేస్తలేడు కానీ, పని చేస్తే మాత్రం బాగా పైసలు సంపాదిస్తారా, అప్పుడు మనల్ని తెస్తారు వాళ్ళు. హ్మ్, అంత సీన్ లేదమ్మా. మన ఇల్లు, మన ఆస్తి అంతస్తు ఎత్తుంటది. వాళ్ళదంత సీన్ లేదులే. ఎటు పోయి మీ తమ్ముని బిడ్డను చేసుకోవాలమ్మా, నా టార్గెట్ అదేని. ఓ అమ్మ, ఎవ్వరు దొరకనట్టు గదే దొరికిందారా నీకు? అయినా చూస్తాను నా మేనకోడలు అందంగా ఉంటదిలే గాని, అమ్మో దాన్ని చేసుకోవాలంటే వాళ్ళ అమ్మని ఒప్పియాలి. దాన్ని ఒప్పియాలంటే అమ్మో అంత ఈజీ కాదురా, అది ఒప్పుకోదు. ఎందుకమ్మా, మనకేం తక్కువని ఎందుకు ఒప్పుకోదు? మనకు మస్తు ఆస్తున్నది. ఆస్తిని చూసాను ఇయ్యాలి కదా బిడ్డను.
అది ఆస్తి అంతస్తులు చూడదురా. పిల్లగాడు ఏం చదువుకున్నాడు, ఏం జాబ్ చేస్తున్నాడు, గదే చూస్తుంది. ఏమనుకుంటున్నావు? దాని గురించి ఇంకా తెలియదురా నాయన. నేను పెళ్ళై గిన్నెళ్ళు అవుతుంది, అప్పటి నుంచి చూస్తున్నా. అబ్బో మామూలుది కాదు మీ అత్త. అంతేనా అమ్మా? సరే సరే చూసుకుంటా. మీ ఊళ్ళ సంగతి ఏందో చూసుకుంటాను ఇప్పటి నుంచి. శ్వేతను లవ్ చేసి పడేస్తానా పడేయనా చూడు. అంటే నేను చదువుకోకుండా నాకు ఆస్తి అంతస్తు బాగున్నది వెనకాల మంచిగా బతికిస్తా. ఇయ్యాల రేపు ఊర్లల్లా పిల్లనిచ్చేటప్పుడు అట్లాంటివి ఏం చూడర్రా. పిల్లగాడు ఏమైనా డ్యూటీ చేస్తుండా, నెల జీతం ఎంత వస్తుంది, గిదే అడుగుతారు. నీ దగ్గర ఏం లేవు, మూసుకోనుండు. అబ్బా ఏందమ్మా, నాకు డ్యూటీ చేయడం అస్సలు వచ్చుపాటు రాదమ్మా. తినడం తిరగడం ఎంజాయ్ చేయడం గిదే. కానీ అందమైన పిల్లని ఎట్లా కూడగొట్టుకోవాలి? అట్టుగాక నా మేనమామ పిల్లనాయి. ఇంకెట్లుంటుంది చెప్పు. ఎట్లా చేసి నీ మేనకోడల్ని పడేసే బాధ్యత నాదమ్మా. ఈ 2 నెలల టైం చూసుకో. ఈ 2 నెలల ఇప్పటి నుంచే ట్రై చేస్తా. 2 నెలల ఫిక్స్ పడిపోతుంది చూడు. అబ్బో అంతేనా? అంత సీన్ లేదు. దానికి ఫోన్ లేదు. ఆ దాని ఇంటికి పోయి మాట్లాడేదంత అది కూడా లేదు నీకు సత్తా. ఎందుకంటే మీ అత్త వాచ్మెన్ లెక్క ఎప్పుడు ఇంట్లోనే ఉంటది. ఆ పిల్లన బయటికి వచ్చేంత కూడా సీన్ లేదు. ఇప్పుడు కాలేజ్ బంద్ చేపిచ్చిరంట. డిగ్రీ ఏమొద్దు, ఇంటర్ చాలు, ఇంకొక 3 సంవత్సరాలు చూసి పెళ్లి చేస్తామని ఆపిరంట. ఇంకెట్లా ఛాన్స్ ఉంటదిరా నీకు ఆ పుల్లతో మాట్లాడనీక? నువ్వు చూస్తుండమ్మా, నువ్వు చూస్తుంటేనే నేను చేస్తుంటా. లాస్ట్కి అమ్మ నీ కోడలు ఫిదా అయిపోయింది పడిపోయిందంటే నువ్వు షాక్ అవుతావా కావ చూడే. అంతేనా? సరే సరే. సరేరా, నీ ప్రయత్నం ఏదో నువ్వు చెయ్యి. ఇక నా మేనకోడలు నా ఇంటికి వస్తుందంటే ఇంక అంతకంటే సంతోషం ఏముంటదిరా. అమ్మా నువ్వు ఈ మాట అంటుంటే చాలా అందంగా ఉన్నవే. ఎట్లా చెప్పు? మా ఫ్రెండ్స్ అందరు అంటుంటారు తెలుసా, మీ మమ్మీ ఇంకా ఎంగు కనిపిస్తుంది, ఏం రా డ్రెస్సులు వేస్తుంది, సూపర్ రెడీ అవుతుంది, ఎప్పుడు ఫ్యాషన్ ఫ్యాషన్ ఉంటుంది అంటారే. నిజంగా అమ్మా, మా డాడీకి నువ్వు దొరకడం చాలా అదృష్టమే. నీ కడుపులో నేను పుట్టడం చాలా అదృష్టం నాది. పోనీలే, ఏటో ముచ్చట ఏటో తీసుకొచ్చినావు. సరే సరేరా. ఇంకా పెద్దమ్మ వాళ్ళకు చిన్నమ్మ వాళ్ళకు అందరికీ ఫోన్ చేసి చెప్పాలి. ఏమో అందరు వస్తారో రారో, చెప్పనైతే చెప్పుదాం. ఎవ్వరొచ్చినా రాకున్నా శ్వేత మాత్రం వచ్చేటట్టు చూడమ్మా. నీకు దండం పెడితేనే గట్లనైనా షురూ చేస్తా. సరే సరే తీరా. మళ్ళా పొద్దున మామయ్యకి ఫోన్ చేస్తా. శ్వేతను తీసుకుంటా ఛానల్ అయితే చూడకానంటే మీ మామ తీసుకొస్తాడు కావచ్చు. ఏమమ్మా అట్లయితే బాగానే ఉండు కానీ మా అత్త ఊకుంటుందా? ఆయన మాట గెలవనీయదు కదా, మొత్తం ఈమె మాటనే గెలుస్తుందా? బట్టలేమో మోపెడనేయి, నీళ్ళేమో అస్సలే లేవు. నల్లలు రోజు సరిగ్గా పెడతలేడు. ఆ నల్లలోనికి ఏం రోగం పుట్టిందో ఏమో. బాయిలో చూస్తే లోపలికున్నాయి. ఇంత లోతులోకి నేను ఎట్లా చూడాలి ఇప్పుడు? ఈయన వస్తే బాగుండు కదా. ఎటు పోతాడో ఏమో. ఎటు పోతే అటే పోతాడు, పని పాట తప్పినోడు. జిలేలమ్మ జిట్టా పిలో పాల పిట్ట, జిలేలమ్మ జిట్టా పిలో పాల పిట్ట. అబ్బో, పాటలైతే జోరుగా పాడుతున్నావు. రారా, టైంకి వచ్చినావు. ఎందుకే? ఏమైంది? ఏమైంది అని దూరం నుంచి అంటున్నావు? నీకు అంత పని ఏమైనా ఉన్నదా? వేరే పని రా, దగ్గరికి రా. ఈ బాయిల నీళ్లు లోపలికి పోయినాయి. జర తోడి అందులో పోదురా. బట్టలు చాలా అయినాయి, మోపడైనాయి, ఉతకాలే. ఆ మోపెడైనాయ్. మొన్ననే ఉతికినావు కదనే. ఆ మొన్న ఉతుకుతే. మొన్న నుంచి ఇయ్యాల దాకా 6 జతలు ఇడిచేసినావు. 3 రోజులు అంటే రోజుకు 2-3 జతలు ఇడుస్తూనే ఉంటావు, వాడేస్తూనే ఉంటావు. ఎందుకంటే పని మనిషిని నేను ఉన్నా కదా. దాదా, లోపల నుంచి నీళ్ళు తోడిపోదురా. ఏం చేస్తాం, తప్పు తాది. ఆగో, శ్వేతమ్మ మస్తు సాయం చేస్తుంది. అదో ఇదో పని చేస్తూనే ఉంటది. మళ్ళా నా మీద సీరియస్ అయితే వెందే గీ పనన్న చేయవానే. చేస్తా చేస్తా, ఎందుకు చెయ్య? శ్వేతమ్మ పెళ్ళి అయిపోతే అప్పుడు తెలుస్తుంది, అప్పుడు కనిపిస్తుంది బాధ ఏందో నీకు. నాకెందుకు అనిపిస్తుంది? నా బిడ్డ పోయిందని బాధ ఉంటది తప్ప పని కోసం ఏం బాధ ఉంటది? అవునవును, పని కోసం నీకేం బాధ ఉంటది, నాకే బాధ ఉంటది. నడువు, ముచ్చటకైతే మహారాజు, పని శాత కాకున్నా. అవునే, అడుగుదామని మర్చిపోయినా. మా అక్క ఫోన్ చేసిందానే? చేసింది చేసింది. కాదు, నేను ఏం ముచ్చట మాట్లాడుతున్నావు, ఏం ముచ్చట తీసుకొస్తున్నావు? సప్పదట్టు నీళ్ళు తోడుదురా, తర్వాత మాట్లాడదాం గాని. అరే జరుండే, మా బావ ఫోన్ చేసిండు నాకు. మా అక్క నీకు చేసిందా లేదా అని అడుగుతున్నా. జర నిమ్మలంగా ఒప్పుకోవట్టు. ఇప్పుడు ఏం తప్పిపోతుంది? తోడి పోస్తా కదా, నిమ్మలంగా ఉతుకుదు. ఎటన్నా పోయేదుందా? అబ్బా, నీతో పెద్ద కష్టం ఉంటది. ఎటన్నా పోయేది ఉందా అంటే 10 పనులు ఉంటాయి ఆడోళ్ళకు. ఆ ఇంట్లో పనులు చేయాలి, వంట పనులు చేయాలి. ఈ పని దెబ్బ ఓడిస్తే జర బాగుంటది కదా నేను అనుకుంటే. ఏంది నీళ్ళొల్లి? చేసింది తీయి. ఇక చెప్పకుంటే రోజంతా అదే అడిగి నన్ను చంపుతావు. చేసింది నీకెవరు చేసిర్రు? మా బావ చేసిండే. ఇక మా అక్క ఇప్పటిదాకానే వస్తాపుటి చేసింది. మళ్ళా ఇక అందరిని తీసుకొని రమ్మంటుంది పిల్లల్ని ఇట్లా. మరి అందరం కలిసి పోదామా? ఏడికి? అంత సీన్ లేదు అమ్మో. గంత పెద్ద పిల్లని పెట్టుకొని నువ్వు వాళ్ళ ఇంటికాడ బోనాలకు తీసుకొని పోతావు, బాగానే ఉన్నది. అయినా మీ అక్క పిల్లలు మంచోళ్ళు కాదు నాయన. 2 మగ పిల్లలు ఉన్నారు, 2 అలాంటి వాళ్ళే. ఏమైనా రౌడీ శాతలు చేస్తారు. పట్నంలో ఉన్నోళ్ళు గట్లనే ఉంటారు కావచ్చు. మళ్ళా శ్వేతమ్మను ఒక మాటని ఏదని అన్నారనుకో, నేనైతే తట్టుకోలేను నాయన. వద్దు, ఇంటికాన్నే ఉంచి నేను శ్వేతమ్మ దగ్గర ఉంటా, నువ్వు చిన్నోడు పోయిరా పొర్రి.
ఏ చెట్ మా అక్క చెప్పక చెప్పక చెప్పింది. ఇట్లా ఊకుంటే మా బాబు ఊకుంటాడా? అమ్మో ఏంద్రా సాలే, నేను మంచిగా చెప్పినా ఎవ్వరికి చెప్పకుండా నా బొమ్మడిది ఒక్కడు ఉండని చెప్పినా అని అట్లా అంటాడు. ఎందుకు వచ్చిన బాధ ఆయనతో నేను మాటలు పడలేను. వాళ్ళ ఇంటికి మనం పోతేనే మన ఇంటికి వాళ్ళు వస్తారే రేపు రేపు. అందుకే పోవాలి. కాదు నువ్వు ఇప్పుడే గింత చిన్న ఏజ్లోనే అట్లా అపార్థంగా ఆలోచిస్తున్నావు, దూరం ఆలోచిస్తున్నావు, ఎందుకే అట్లా? అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు ఒక దగ్గర పెరిగిన వాళ్ళు బావ మరదళ్ళు, నువ్వేంది ఇట్లా ఎట్లనో ఊహించుకుంటున్నావు? నీకు తెలియదు, నువ్వు నోరు మూసుకొని ఉండు. వాళ్ళు ఏం తెలియని పిల్లగాళ్ళనుకుంటున్నావా? రోజుకింత పెద్దగా అవుతుర్రు. అమ్మో, సిటీలో తిరిగిన బ్యాచ్, సిటీలో పెరిగిన బ్యాచ్ ఎట్లుంటారు తెలుసా పోరగాళ్ళు. వద్దు నాయన, మన శ్వేతమ్మ ముందే ముద్దుగా ఉంటది, అందంగా ఉంటది. అసొంటి పిల్లను వాళ్ళు కాక వేరే వాళ్ళు కూడా ఓర్వరు. నువ్వు నేను చెప్పినట్టు ఏమొద్దు, మీరిద్దరు వేరే పొర్రి. అంత సీన్ లేదు. నువ్వు అనుకున్నట్టేం కాదు. నాడు పక్క పోవాలి, నలుగురం పోవాలి. పోయి పొద్దున్నే లేచి వద్దాంపా. ఏంది పొయ్యేది కాక, అది కూడా నలుగురం పొయ్యేది కాక నైట్ వద్దామని అంటలేవే? రేపు పొద్దున వండుకొని వద్దామా? అబ్బో, బాగున్నది నీ తెలివి. అంత సీన్ లేదు, ఏమనుకుంటున్నావు? కాదు, పెళ్ళిడికి వచ్చిన పిల్లలు పెట్టుకుని నువ్వేంది అలాంటి మాటలు మాట్లాడతావు? పిల్లని ఆగం చేసేందుకు నువ్వే నెంబర్ వన్ ఉంటావు. అరే ఆగం చేసేందుకు ఏమున్నది? ఎవరో పరాయోళ్ళ ఇంటికి పోయినట్టు, ఎవడో తెలియనోళ్ళ ఇంటికి పోయినట్టు మాట్లాడుతున్నావు. మా అక్కోళ్ళ ఇంటికే, మా మేనల్లుళ్ళే వాళ్ళు. మేనల్లుళ్ళే, చదువు లేదు సంధ్య లేదు, ఏమైనా తిరుగుడు, బండ్ల మీద తిరుగుడు, ఆ సోకు బాగున్నది పిల్లలకు. అదే చదువుకుంటే నేను కావాల్సుకొని తీసుకుపోతుంటే పరిచయం చేపిస్తుంటే గసంటలతో ఏం సోపతి. అగో, మళ్ళెవరు ఫోన్ చేస్తారు, చెరుండు. మీ అక్కనే. హలో, ఆ అక్క. ఆ సరిత, తమ్ముడు వచ్చిండా ఇంటికి? ఆ వచ్చిండక్క, ఇప్పుడే వచ్చిండు. ఏమైంది, తమ్మునికి ఇయ్యాలా ఫోను? లేదు లేదు, తమ్ముతో ఇప్పుడే మాట్లాడినా, బయట ఉన్న అక్క అని అన్నాడు. పిల్లల్ని తీసుకొని రమ్మా, చాలా రోజులు అవుతుంది చూడక. ఇక శ్వేతమ్మ మీదనే పానం గుంజుతుంది. తీసుకొని రర్రి, మర్చిపోయారు, మీ ఇద్దరే వచ్చారు ఇట్లా. అట్లేం లేదక్క, ఇంకా మరీ చెప్తున్నావు కదా, తీసుకొస్తారే. వస్తాం నలుగురం వస్తాం అక్క. అదే అంటున్నా, ఇక మా అన్న కూడా అదే అంటుండు. కోడలమ్మని చూడక చాలా రోజులు అవుతుంది, తీసుకొని రమ్మని అని అంటుండు. రర్రి, ఆమె తీసుకొని రర్రి, మర్చిపోయారు. సరే అక్క, మంచిది. ఇగో మీ తమ్ముతో అదే చెప్తున్నా, పిల్లల్ని తీసుకొని పోదామంటే ఆయన ఒకసారి వద్దంటుండు. నేనేమో తీసుకుపోదాం అక్క, తీసుకురమ్మన్నదని చెప్తున్నా. తీసుకొస్తాం అక్క, తప్పకుండా. మంచిది. ఆగో, ఏం తెలివి ఉన్నది నీ దగ్గర? వద్దంటే వద్దని నువ్వే అన్నావా? మళ్ళేమో మా అక్క ఫోన్ చేస్తే మీ తమ్ముడే వద్దంటున్నాను ఆమెకు చెప్తున్నావు. ఏం తెలివి కలదానివి నువ్వు. మరి మీ ఊళ్ళ ముందు అట్లనే చెప్పాలి, లేకుంటే అది మంచిది కాదు. మా తమ్ముడు మంచోడు, మా మరదలు మంచిది కాదని నా ఉసురు పోసుకుంటారు. అందుకే నేనంటే వాళ్ళకి అస్సలు నచ్చదు. ఇట్లా కొంచెం మంచిగా మాట్లాడుతున్నా, నచ్చుతానేమో అని అట్లా మాట్లాడినా. అయినా ఇన్నిసార్లు ఎందుకు ఫోన్ చేస్తుంది? ఇన్నిసార్లు శ్వేతను తీసుకురమ్మని ఎందుకు అంటుంది? నాకు ఎటు అర్థమైతలేదు. చూడబుద్ధి అవుతుందా? సరే, మీ అక్క కంటే చూడబుద్ధి అవుతుంది కావచ్చు. మీ బావ కిందకు చూడబుద్ధి అవుతుంది, నా కోడల్ని చూడబుద్ధి అవుతుంది అని అంటుండు. సొంతం కోడలా కొడుకు చేసుకున్నాడా ఏంది అట్లా మాట్లాడుతున్నారు? అరే నువ్వు తప్పుగా అర్థం చేసుకోకే. శ్వేత చిన్నగా ఉన్నప్పటి నుంచి అలా బిడ్డ లెక్క బిడ్డ అని చూసుకున్నారు. ఆ మా కవితమ్మ ఒట్టి పెద్దగా అయిపోయింది అప్పటికి. ఇక శ్వేతమ్మని జర గావరంగా చూసేది చిన్నపిల్లని. ఇంకా అప్పటి నుంచి ఇప్పటిదాకా అట్లనే చూసిరు. నువ్వేంది అట్లా అపార్థం చేసుకొని ఏదేదో ఊహించుకుంటావు? నీకు తోక తెలియదు, మూతి తెలియదు, ఊకో. వాళ్ళు వాడే కథలు నాకు అన్ని అర్థమైతేనే ఉన్నాయి. రేపు శ్వేతమ్మ పెళ్లిడికి వచ్చినాక పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు నువ్వు కొంపదీసి మా అక్క కొడుకుకి ఇద్దామని ఒక్క మాట అన్నవనుకో, మా అమ్మగారిని మా అన్నదమ్ములను అందరిని పిలిచి నీ సంగతి ఏందో తెలుస్తా. నువ్వుంటావా నేనుంటానా చూస్తా అప్పుడు. అబ్బబ్బబ్బా, ఆమె పెళ్ళి ఇప్పుడు ఎన్నేళ్ళు ఉన్నదో, ఎందుకే నువ్వు ఇప్పుడే షార్ట్ టెంపర్ దానివి బాగా ప్రతిదానికి సైకో శాతలు చేస్తావేంది? అబ్బో, మీ అమ్మగారు మీ అన్నదమ్ములు వస్తే పెద్ద పుడింగి లానే నేను గజగజ ఇంకొకటి భయపడతా అనుకుంటున్నావా? నీ అవ్వ ఎవడాడు వచ్చేటాడు ఏం బీక్కుంటాడో వీక్కొని, నా బిడ్డే నా ఇష్టము, నా అక్కకి ఇచ్చుకుంటా, ఎవరికన్నా ఇచ్చుకుంటా. వాళ్ళకేందంట ఎవడాడు చెప్పేటోడు సౌటగాళ్ళు. చూద్దాం వాళ్ళు వచ్చి బెదిరిస్తుంటే నువ్వు గజగజ వంకుకుంటా ఉచ్చ పోసుకుంటావా ఏదో చూస్తా అప్పుడు. సరే గాని గవన్నీ పెట్టు. ఎప్పటి దాని గురించో ఇప్పుడు మాట్లాడకు, లొల్లి పంచాదులు పెట్టకు. ఆ నీ సేవటికే సగం పానం దగ్గర అవుతుంది నాకు. సరే గాని రేపు చెప్పు, పిల్లల్ని అందరిని తీసుకొని చప్పుదట్ట పోయి మళ్ళీ నైట్ చీకట్ల వరకు వద్దాంపా. సరే, మంచిది. ఇవాళ చెప్పేది బాగానే ఉంది, నువ్వు వినేది బాగానే ఉంది. నువ్వు చెప్పినాక మళ్ళీ నేను తలకాయ ఊపుడు బాగానే ఉంది. సరేటి, ఆడికి పోయినాక 7-7:30 కాగానే మా రావాలి. లేకుంటే పొద్దుగల పోదాము, రేపు సాయంత్రం పోదాము అని వాళ్ళ ముందు తలకాయ ఊపినవనుకో, ఇక చూడు కథ వేరే ఉంటది. అర్థమవుతుందా? ఈ అమ్మ ఇప్పుడు ఏం చెప్పిందే? రేపు చీకట్ల వరకు వద్దామే అని చెప్పినాడు, ఏం పండుకోద్దని చెప్పిన. మళ్ళా అడిగింది 10 సార్లు రామాయణం అడుగుతావు ఏందో. ఈ అవ్వ నీతోని ఏం పెద్ద బాధ ఉన్నది నాకు.
ఎట్లుందిలా ఇయాల్టి మన వీడియో దోస్తులు. ఈ కొత్త సిరీస్ ఈవినింగ్ స్టార్ట్ చేద్దామని మీ ముందుకు తీసుకొచ్చినాము. ప్రతి ఒక్కరు ఈ వీడియో కాన్సెప్ట్ నచ్చితే ప్రతి ఒక్కరు లైకులు బాగా చేయరి. లైకులు బాగా వస్తే గనక ఇదే సిరీస్ ఈవినింగ్ కంటిన్యూ చేస్తాము. లేకపోతే ఇల్లరిక పల్లుడు అనే సిరీస్ డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ రాబోతుంది. సరే దోస్తులు, అర్థమైంది అనుకుంటా. మేము ఎంతో కష్టపడి మీకు ఇష్టమైన కాన్సెప్ట్, మీకు ఇష్టమైన వీడియోస్ చేసి డైలీ వీడియోస్ పెట్టాలని మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా. కాబట్టి మీరు సపోర్ట్ చేయడం మర్చిపోకుర్రి దోస్తులు. ప్రతి వీడియోకు లైకులు మస్తు వస్తే మాకు మస్తు హ్యాపీ అనిపిస్తుంది దోస్తులు. ఇంకా మా హస్బెండ్ డైలీ వచ్చి అడుగుతాడు అనమాట, ఈరోజు లైకులు ఎన్ని వచ్చినాయి, ఈరోజు కామెంట్లు ఎన్ని వచ్చినాయి, మంచిగా కామెంట్లు చేసారని అడుగుతాడు. ఇంకా మా హస్బెండ్కి మీరు చెప్పే మాటలు, అదే కామెంట్స్ రూపంలో మాట్లాడే మాటలు, ఆ లైకులు ఇవ్వడం కానీ అవన్నీ షేర్ చేసుకుంటా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము వైఫ్ అండ్ హస్బెండ్ మన ఛానల్ ఓపెన్ చేసి రివ్యూస్ చూసుకుంటుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది దోస్తులు. మేము ఎంతో కష్టపడి చాలా బాధల నుండి ఈ వీడియోస్ అనేది స్టార్ట్ చేసినాము. మా బాధని అర్థం చేసుకొని మాకు చిన్న చిన్న ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఎంతో కష్టమైన ఇష్టంగా మీకోసం డైలీ వీడియోస్ పెడుతున్నందుకు ప్లీజ్ దోస్తులు మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేయడం మర్చిపోకుర్రి. సరే దోస్తులు, మరొక మంచి వీడియోతో రేపు మార్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తుండండి, సపోర్ట్ చేస్తుండండి. స్వీటర్ భాష. బై బై, అందరికీ మళ్ళీ కలుద్దాం.